ఈ వీడియోలో నేను 2 విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి లీక్స్ కోసం. నువ్వు పెద్ద శుద్ధపోస లీక్స్ ఇవ్వంటే ఇట్స్ నాట్ అబౌట్ లీక్స్ ఇవ్వాలా వద్దా అని కాదు. లీక్స్ అందరూ ఇస్తున్నారు, నేను ఇస్తున్నాను, అందరూ ఇస్తున్నారు. కాకపోతే లీక్స్ పేరుతో ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. మీకు అర్థమైంది, దీన్ని క్లియర్గా చెప్తాను. నేను చెప్పినప్పుడు మీరు స్కిప్ చేయకుండా అంటే ఎస్ ఇది కరెక్టే చెప్తున్నాడు, ఇది చాలా రాంగ్, ఇలా చేయకూడదు అని మీరే అంటారు. చూడండి, రెండో విషయం, బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కోసం. పక్కనంతా కామనర్స్ కోసం అడగడం జరుగుతుంది. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కోసం ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదని అడుగుతూ ఉన్నారు. మీకు అది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఇంత మట్టుకు అఫీషియల్గా అగ్రిమెంట్స్ అవ్వలేదు. చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయి దాని వెనకాల. దీని గురించి కూడా మాట్లాడుకుందాం, ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సీరియల్ యాక్టర్స్, యాక్ట్రసెస్, లేడీస్ కానీ జెంట్స్ కానీ బిగ్ బాస్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, అసలు జీరో రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. దాంతోపాటు లీక్స్ విషయంలో ఎస్పెషల్లీ ఇప్పుడు ఏం లైక్ చేయొద్దు వీడియోని. లీక్స్ విషయంలో నేను చెప్పే మాటకి మీరు అగ్రీ చేస్తే కనుక ఖచ్చితంగా అప్పుడు వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ కూడా దాని మీద కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు అయితే ఖచ్చితంగా చేసుకోండి అయ్యా. సో ఫస్ట్ లీక్స్ కోసం, లీక్స్ మీద ఇప్పుడు అగ్ని పరీక్ష షో, ఎస్పెషల్లీ బిగ్ బాస్ తీసండి అగ్ని పరీక్ష షో చాలా ఓపెన్గా జరుగుతుంది. చాలామందికి చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే, అలా జరిగింది, ఇలా జరిగింది. అక్కడ చూసిన వాడి కళ్ళతో ఏం చూశాడో, ఓకే వాడికి ఏమనిపించిందో, ఏం జరిగింది అన్నదాన్ని కూడా ఏమనిపించింది అన్నది చెప్తారు. ఇప్పుడు రివ్యూ, బిగ్ బాస్ రివ్యూకి నెక్స్ట్ సినిమాల రివ్యూలకి డిఫరెన్స్ చెప్తుంది చూడండి. మనం ఎపిసోడ్ చూసిన తర్వాత అందరూ చూస్తారు. 90% పీపుల్ చూసిన తర్వాత మనం ఏం చూసామో, చూసిన తర్వాత మనకి ఏమనిపించిందో పిన్ టు పిన్ డీటెయిల్డ్గా రివ్యూ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎనాలిసిస్, రివ్యూ. మీరు చూస్తారు ఎపిసోడ్, చూసి వచ్చిన తర్వాత మనందరం అప్పుడు మీరు చూసి వచ్చిన తర్వాత ఏమైంది, మీకు ఒపీనియన్ కలిగిద్ది. చూసినప్పుడే ప్రపంచంలో ఎవరైనా బిగ్ బాస్ షో చూస్తే, ఒక ఎపిసోడ్ చూస్తే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఒక గొడవ జరిగినప్పుడు ఎవరు రైట్, ఎవరు రాంగ్, ఎవరెక్కడ తప్పు చేశారు, ఎవరెక్కడ కరెక్ట్ చేశారు అనే విషయం ఫామ్ అవుతుంది. ఆ ఒపీనియన్తో మీరు అప్పుడు రివ్యూ చూస్తారు. రివ్యూ చేసి మీకున్న ఒపీనియన్ నేనే చెప్పాను అనుకోండి, ఓకే కరెక్ట్గానే చెప్పాడు, ఓకే కరెక్ట్గానే ఉంది అని లైక్ కొట్టే ఏదో చేసి వెళ్ళిపోతారు. ఒకవేళ మీకున్న ఒపీనియన్కి నేను విరుద్ధంగా చెప్పాను అనుకోండి, ఒకవేళ నేను లాజికల్గా సౌండ్ అయ్యాను అనుకోండి, ఓకే వీడు చెప్తున్న దాంట్లో పాయింట్ ఉంది, మనం ఇలా ఆలోచించడం కాదు, ఇది కరెక్ట్గా ఇలా ఆలోచించవచ్చు కదా, ఇది కరెక్టే కదా, లేదంటే ఇది కూడా కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. నేను లాజిక్లెస్గా చెప్పాను అనుకోండి, ఇక్కడ సోది మాట్లాడుతున్నాడు, వేస్ట్గా ఇది చెప్పడం రాదనుకుని తిట్టుకుంటారు. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఆపోజిట్గా మాట్లాడితే ఎలా మాట్లాడినా తిట్టుకుంటారు. సో ఇది. రెండోది, అసలు ఎపిసోడ్ చూడకుండా రివ్యూ చూసేవాళ్ళు. నేను అలాంటి వాళ్ళకి పర్టికులర్గా నాకు అలాంటి కామెంట్స్ కానీ నాకు మెసేజ్ వచ్చినప్పుడు, లేదండి మీరు ఎపిసోడ్ చూసొచ్చి రివ్యూ చూడండి, ఇదేం పెద్ద కాస్ట్లీ అఫేర్ కాదు, పెద్ద టైం వ్యవహారం కూడా కాదు. అంటే నాకు టైం లేదంటే టైం లేకపోతే అట్లీస్ట్ ఎపిసోడ్ చూడండి, రివ్యూ చూడకపోయినా పర్లేదని చెప్తాను నేను. సో ఎనీవే మనం చూసాం కాబట్టి, మన కళ్ళతో మనం చూసాం కాబట్టి, ఓకే ఇది జరిగింది కాబట్టి ఒక ఒపీనియన్, ఒక పర్సెప్షన్ ఏదో ఒకటి పెడతాం, ఒక పాయింట్ పెడతాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లీక్స్ ఎలా ఉంటున్నాయంటే, ఇంకో ఇలా గుండు గీచుకునే టాస్క్ జరిగిందంట, లీకు అయిపోతుంది, ఎవడరా గుండు గీచుకున్నాడు అని చెప్పి చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకో ఇలా బిర్యానీ తినే టాస్క్ పెట్టారంట, లేదంటే ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారంట, జడ్జెస్ అలిగెళ్ళిపోయారంట. ఇలాంటివి చెప్పినప్పుడు ఏమొచ్చిందంటే, ఎందుకు అలిగెళ్ళిపోయారు, ఎందుకు కొట్టుకున్నారు, ఓకే చూడాలి అన్న ఒక ఆత్రం కలగటం సహజం. అండ్ నా పాయింట్లో చెప్తున్నా, నేనే రైట్ అని చెప్పను, నాకు ఇలా అనిపిస్తుంది. సో ఇలాంటివి మనం తీసుకెళ్ళచ్చు ముందుకి, ఇలాంటివి అనౌన్స్ చేయొచ్చు, సో దట్ ఆడియన్స్కి ఒక కుతూహలం కలిగిద్ది, ఎంతూజియాజం కలిగిద్ది చూస్తారని. ఇక్కడ వరకు ఓకే. నాకు ఎక్కడ నచ్చట్లేదని చెప్తా ఓపెన్గానే. పలానా అమ్మాయి పేరు చెప్పేసి డైరెక్ట్గా, పలానా అమ్మాయి సెలబ్రిటీలా ఫీల్ అయ్యి మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తుంది, లేదంటే పలానా అమ్మాయి వేరే కంటెస్టెంట్స్ కోసం వెనక మాట్లాడుతుంది, పేరు పలానా ఏ అనే అమ్మాయి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది, లేదంటే చాలా నెగిటివ్గా మాట్లాడుతుంది. ఇలాంటివి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఎలా తెలుసు ఆ అమ్మాయి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నానో, లేదంటే మీకు ఎలా తెలుసు ఆ అమ్మాయి ఇరిటేటింగ్ చేస్తుంది, మీరు చూసారా? ఎవరో చూశారు, చూసి మీకు చెప్పారు. అది నిజమా, అది అబద్ధమా, వాడికి అలా అనిపించిందా, వాడికి అనిపించి ఉండొచ్చు కదా చూసినోడికి. సెట్ బాయ్స్ దగ్గర నుంచి చాలామంది ఉంటారు అక్కడి నుంచి రావచ్చు లీక్. ఇప్పుడు ఆ పర్సెప్షన్ పలానా ఏ అనే అమ్మాయి ఆ అమ్మాయి గురించి ఇరిటేటింగ్ చేస్తుంది అన్నప్పుడు ఒక పర్సెప్షన్ క్రియేట్ అయ్యి, నేను చూసినప్పుడు ఏమవుతుందంటే, మనందరం చూసినప్పుడు మనం అదే యాంగిల్లో చూస్తాం. ఓకే నెగిటివ్గా చేస్తుంది, ఏం చేసినా నెగిటివ్గా అనిపిస్తుంది, ఓకే ఇది కరెక్టా కాదు కదా. మనం చూసినప్పుడు ఓకే అమ్మాయి చెప్పు చేస్తున్నప్పుడు ఓకే నెగిటివ్గా చేస్తుంది, బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, లవ్ యాంగిల్ క్రియేట్ చేసింది, ఏదో ఒకటి. అప్పుడు మనకు ఒకటి అనిపించి ఎస్ ఈ అమ్మాయి రాంగ్, లేదంటే అమ్మాయి అలా ఏం చేయలేదు, ఈ అమ్మాయి రైట్
అని చెప్పుకుంటే దాని ప్రకారం మీరు ఓటేస్తే, లేదు మీకు అనిపించింది ఓకే ఇలా అనిపించిందంటే మీరు దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటే అది కదా కరెక్ట్. ఒక టాస్క్ జరిగిందని చెప్పుకోవడానికి టాస్క్లో అమ్మాయి తప్పు చేసింది అని చెప్పి మనం ఇక్కడే జడ్జిమెంట్ తప్పు చేసిందంట అన్నా కూడా ఈవెన్ ఇట్స్ రాంగ్. అదొక పర్సెప్షన్ క్రియేట్ అయిపోయినట్టే. టాస్క్ జరిగింది అన్నప్పుడు ఎవరికి ఏ గోలా లేదు, అది ఎవరు ఎలా ఆడారు అన్నది మనం తెర మీద చూడాలి, డిసైడ్ అవుతాం. కానీ టాస్క్లో ఒక అమ్మాయి ఎలా చేసింది, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కొట్టేసింది అని చెప్పినప్పుడు ఏమైందంటే ముందే ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిపోతుంది. అలాంటి లీక్స్ ఎక్కువైపోతున్నాయి. దట్టు ఎక్కువ రీచ్ ఉన్న వాళ్ళు అలాంటివి పెట్టినప్పుడు ఏమైందంటే ఇది నా సిన్సియర్ రిక్వెస్టే, నేను ఎవరిష్టం వాళ్ళది ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఆలోచించండి, మీరు కూడా పెట్టేవాళ్ళు కూడా ఆలోచిస్తే ఏమైందండి ఎక్కువ రీచ్ ఉన్న వాళ్ళు అలాంటివి పెట్టడం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారన్నది మనకు వచ్చి ఇప్పుడు మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు. అబ్బో ఎంతోమంది చూస్తారు, నేనే అలాంటి మాటలు చెప్పాను రివ్యూస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందంటే ఎంతమంది చూస్తారు, అందులో రివ్యూస్ హైయెస్ట్ వేసుకున్నా కూడా అదొక 20% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అని. ఈవెన్ ఆ 20% తర్వాత నేను సీజన్స్ రియలైజ్ అవుతుంది ఏంటంటే ఆ 20% పెద్ద డిఫరెన్స్ అది ఓటింగ్లో కాదంటారా కదా. సో నేనేమంటానంటే ఒక బాధ్యతగా ఎస్పెషల్లీ ముందు నుంచి ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నవాళ్ళు ఓకే వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళకి ఏంటంటే అదొక ప్యాషన్ అనుకోండి, లేదంటే వాళ్ళకి ఆ పేజ్ మెయింటైన్ చేయాలనుకోండి. ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు కానీ, లేదంటే పెద్ద పెద్ద ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు స్టోరీస్లో పెట్టేటప్పుడు కానీ ఇలాంటివి పెట్టడం వల్ల అన్నెసరీ డ్యామేజ్. ఒకవేళ మీది కనుక రాంగ్ అని మీకు తర్వాత అనిపించినా కూడా మీరు తీసుకోలేరు వెనక్కి, ఎందుకంటే ఆల్రెడీ మీ వీడియోలు చూసిన వాళ్ళు, మీ స్టోరీస్ చూసిన వాళ్ళు ఆ పర్సెప్షన్తో ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ కంటెస్టెంట్స్కి అన్యాయమే కదా, ఎవరైతే కంటెస్టెంట్స్ మనం పేరు పెట్టి చెప్పుకుంటున్నామో వాళ్ళకి పాప అన్యాయం జరిగినట్టే కదా. సో ఇది రాంగ్, ఇలాంటివి చేయొద్దన్నది నా రిక్వెస్ట్. చూసినప్పుడు మీరు కూడా వాళ్ళకి చెప్పండి, బ్రో ఇలాంటివి అవాయిడ్ చేయండి, ఇలాంటివి పెట్టొద్దని. సో టాస్క్ వరకు పెట్టుకోవచ్చు, ఏం జరుగుతుందో పెట్టుకోవచ్చు, జడ్జెస్ వెళ్ళిపోవటం పెట్టుకోవచ్చు, ఎందుకంటే అక్కడ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఓకే టాస్క్ ఎలా గెలిచాడు, జడ్జి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నది కదా. సో ఈ పాయింట్కి కనుక మీరు అగ్రీ చేస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, ఇప్పుడు లైక్ చేయండి వీడియో అట్లా అగ్రీ చేస్తే. రెండో పాయింట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్, ముఖ్యంగా సీరియల్ వాళ్ళు. మనకి బిగ్ బాస్ అంటేనే గత 2-3 సీజన్స్ నుంచి సీరియల్ ఆర్టిస్టులు. ఎందుకంటే ఎక్కువగా ఏ ఛానల్లో అయితే వస్తుందో, అంటే ఇది తెలుగునే కాదు, నేను ఫాలో అయ్యి హిందీలో కూడా ఎలాగే ఉండేది. ఆ ఛానల్ కలర్స్ అని చెప్పి కలర్ స్పేసెస్ అని అంటూ ఉండేవాళ్ళు. హిందీలో కలర్ స్పేసెస్ని ప్రమోట్ చేస్తారు, కలర్ స్పేసెస్నే విన్నర్ని చేస్తారు. అంటే మేము డిబేట్లు చేసుకునేటప్పుడు ఎలాగ ఉండేది అనమాట. సో ఈ అమ్మాయి కలర్ స్పేస్ కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయినే విన్నర్ చేస్తారని ఆ సీరియల్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు బాగా నిజంగానే అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. సో సంభవం తెలుగు కూడా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకున్న పరిచయాలు, లేదంటే వాళ్ళకు ఉండే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, కమిట్మెంట్స్ కానివ్వండి, సంభవం కొద్దిగా పుష్ అయితే వస్తూ ఉంటుంది. సో మన వాళ్ళు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అని పేర్లు కూడా పెట్టి ఇచ్చేసేవాళ్ళు. సో గత 2-3 సంవత్సరాల నుంచి ఆ సీరియల్ యాక్టర్స్ రావటం, వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి, సోషల్ మీడియాలో ఉండే ఆడియన్స్కి, టీవీ ఆడియన్స్కి కాదు, సోషల్ మీడియాలో ఉన్న ఆడియన్స్కి కైండ్ ఆఫ్ నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే వీళ్ళు గంప గుర్తు ఎక్కువ మంది రావటం, సో వాళ్ళది కొంచెం డామినెంట్గా ఉండటం కంటెంట్ కానీ, లేదంటే వాళ్ళ ఫ్రెండ్షిప్లు కానీ ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ అక్కడక్కడే ఏ ఈవెంట్ తీసుకున్నా వాళ్ళే ఉంటారు. ప్రతి అపార్ట్ ఫ్రమ్ సీరియల్ పండగకు పబ్బానికి కాదు, ఆదివారం జరిగే స్పెషల్ ప్రోగ్రాంలు కానీ, వీక్ డేస్ జరిగే స్పెషల్ ప్రోగ్రాంలు కానీ, ఏదో ఒకటి ప్రతి రోజు ఎక్కడో చోట మనకు కనిపిస్తూనే ఉంటారు. మనకు కనిపించే కదా, వాళ్ళు కూడా మాట్లాడుకుంటుంటారు. సో లోపలికి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్సే. సో పెద్ద అక్కడ పంచ్ ఉన్నట్లా షోలో. ఎనీవే, కానీ ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ అయితే క్రియేట్ అయింది. అలాంటి టైంలో వీళ్ళు చాలామంది ఎలా వద్దా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడనే డైలమాలో ఉన్నారు. ఈ సీజన్కి పర్టికులర్గా ఏమైందంటే, ఇప్పుడు ఏదైతే కామనర్స్ సెలక్షన్ జరుగుతుందో, మామూలుగా కామనర్స్ వచ్చుంటే ఈ సీరియల్ ఆర్టిస్టులు పెద్దగా పట్టించుకోపోను, వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు టాస్క్లు ఆడుతున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక ఆడిషన్ చేశారు, ఒక ఓట్ అపీల్ చేస్తారు, ఆడియన్స్ వాళ్ళకి ఓటేస్తారు. ఎప్పుడైతే ఆడియన్స్ వాళ్ళకి ఓట్ చేస్తారో అప్పుడు ఆడియన్స్ వాళ్ళకి కనెక్ట్ అవుతారు. ఇది ఒక 4 రోజులు ముందు జరుగుతుందంటే కాదు, జస్ట్ షోకి 2 రోజులు ముందు వరకు జరిగే ప్రాసెస్ ఇదంతా. సో 2 రోజులు ముందు వరకు జరిగి ఇమీడియట్గా 2 రోజుల గ్యాప్లో వాళ్ళు షోలోకి ఎంటర్ అవుతారు. సో వాళ్ళు ముందు నుంచే బిగ్ బాస్ సోషల్ మీడియాలో ఇది టీవీలో ఎందుకు రాదు, మెయిన్ రీజన్ టీవీలో మ్యాక్సిమం రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. ఏంటంటే ఎక్కువ మంది కనుక సోషల్ మీడియా వల్ల ఇప్పుడు కామనర్స్ కనుక కనెక్ట్ అయితే వారు వన్ సైడ్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, రీజన్తో చేస్తారు, బాగుంటే పెడతారులేండి టీవీలో కూడా,
బట్ ఓటింగ్ వల్ల ఏమవుతుందంటే ప్రీ ఓటింగ్తో వాళ్ళు కనుక వస్తే ఆడియన్స్ లోపలికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకే సపోర్ట్ అనేది బై డిఫాల్ట్గా చేస్తే ఖచ్చితంగా వన్ సైడ్ అయిపోయినట్టే కదా. ఎవరైతే 5 ఎంటర్ అవుతారో వాళ్ళకే ఉంటుంది, మిగతా వాళ్ళందరూ జస్ట్ ఎవ్రీవేరం టాటా బై బై చెప్పి వెళ్ళిపోవటమే. సో కామనర్స్ అనే సింపతి ఉంటుంది. షోలోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఇది కామనర్, ఇది సెలబ్రిటీ. సో సెలబ్రిటీస్ ఏం ఆలోచిస్తున్నారంటే, టీవీ సెలబ్రిటీస్ ముఖ్యంగా ఎలా వద్దా అని వాళ్ళకి ఒక ఆలోచన ఇచ్చినప్పుడు, వేరే వాళ్ళని ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు, వీళ్ళందరూ ఫ్రెండ్సే, రథాలకి ఆడికి కలుస్తూ ఉంటారు, అన్నింటిలోనూ బ్లాగ్స్లో అన్నింటిలో వాళ్ళే ఉంటారు. నీకు ఏదైనా సీరియల్ ఆఫర్ ఉంటే చక్కగా సీరియల్ చేసుకో. ఇది ఒక సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీకి చెప్పిన మాట. నీకు ఏ సీరియల్ ఆఫర్ లేదనుకో, అప్పుడు రిస్క్ తీసుకొని వెళ్ళినా ఎక్కువ హోప్స్ పెట్టుకోకు, ఒలి దగ్గర పెట్టుకో. సో డౌన్ టు ఎర్త్ ఉండు, అప్పుడే ఏమైనా సర్వైవ్ అవుతావు. లేదంటే మాత్రం ఉన్నది కాస్త ఇది ఏదైతే ఉందో ఫాలోయింగ్ అది పోయే అవకాశం ఎక్కువ ఉంది. అలాంటి డిస్కషన్లు వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయి. సో వాళ్ళు భయపడుతున్నారు, కామనర్స్ వస్తున్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఇంత ఓటింగ్తో వస్తే కనుక, పైగా కామనర్స్ డైరెక్ట్గా కెమెరాని ఫేస్ చేసిన అవసరం కానీ కొద్దిగా భయం ఉంటుంది, బెరుకుంటుంది. పోవడానికి 2 వారాలు మినిమం టైం పడుతుంది. వీళ్ళు ఎక్కడ అన్ని పోగొట్టుకొని వస్తున్నారు, భయం ఉండదు, బెరుకు ఉండదు. ఇంకా సెలబ్రిటీస్ కనిపిస్తే వేసేద్దాం అన్న ఊపుతో వస్తారు, వేసేద్దాం సెలబ్రిటీస్ వేసేయాలి అన్న ఊపుతో. సో ఆబ్వియస్గా సెలబ్రిటీస్ పైగా 2 హౌస్లు, అందులో ఒక స్వర్గం నరకం అని పెట్టి నరకంలో కాంబినేషన్ వేశారంటే సెలబ్రిటీస్ స్వర్గంలో ఉన్నా వాళ్ళకి బయట నరకమే. సో దాని గురించి ఆలోచించి టీవీ సెలబ్రిటీస్ అని ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతిసారి టీవీ సెలబ్రిటీస్ వెనకడిగేస్తున్నారు. బిగ్ బాస్ టీం కూడా ఓకే, మనకు సీరియల్స్ వాళ్ళ మీద కొంచెం వస్తుంది కాబట్టి వద్దులే, వాళ్ళకి సీరియల్స్ ఒకటి అయ్యే చేసుకుంటారులే అని చెప్పి. సో ఈ సీజన్లో సీరియల్స్ నుంచి 0 కంటెస్టెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఇది తప్ప ఉప్ప అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అగైన్ ఇట్స్ మిస్టేక్. కనీసం ఒకళ్ళిద్దరు సీరియల్ అందరూ ఉందా అబ్బా. ఇది ఎందుకు చెప్తున్నానంటే టీవీ ఆడియన్స్ కోసం చెప్తున్నాను. మన మదర్స్ ఉన్నారు, వాళ్ళు చూసేది సీరియల్స్ ఎక్కువ. ఆ సీరియల్లో వచ్చినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఓకే, పలానా దీపిక వస్తుందా, పలానా దేవ్జానియా ఆవిడ వస్తుందా, అమర్దీప్ వాళ్ళు తేజస్విని ఓకే ఆవిడ వస్తుందా, అప్పుడు చూస్తారు వాళ్ళు టీవీలో కూర్చొని, వీళ్ళు వచ్చారు, వీళ్ళు అలా చేస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా ఉంటారని. కాకపోతే అదే అలాంటిది ఒకటి ఉంటే కనుక ఒకళ్ళిద్దరు కాకపోతే మళ్ళీ మీరు మొత్తం అందరిని తీసుకొచ్చి ఒక 6 పెట్టారనుకోండి, తట్టుకోలేం, మళ్ళీ అల్లలో బ్యాచ్ అయిపోతారు. సో ఒకళ్ళిద్దరు ఉంటే అన్ని రంగాల నుంచి ఉంటే బాగుంటుంది. బట్ నాకు తెలిసి ఈ సీజన్లో 0 ఉండే అవకాశం ఉంది. ఇంకొక పాయింట్ ఇందులోనే, వీళ్ళు ఇప్పుడు ఇలాంటి ఓటింగ్తో వస్తున్న వీళ్ళని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా అవతల సైడ్ కూడా గట్టిగా ఉండాలంటే ఫాలోయింగ్ గట్టిగా ఉండాలి, కొంచెం తెలిసిన వాళ్ళు అయి ఉండాలి అనుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలి. సో ఫిలిం ఫేసెస్ని ఎక్కువ మందిని తెచ్చేయడానికి, సో రైటర్స్, అదే లిరిక్స్ రైటర్స్ కానీ, వెరైటీగా ఎంతమంది ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు కాకుండా ఫామ్లో ఉన్న వాళ్ళు కానీ, సో అలాంటి వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఇది కుదరని పక్షంలో బంపర్ ఆఫర్ నాకు తెలిసి కామనర్స్కి, ఎక్కువ మంది కామనర్స్ని తీసుకోవడానికి. అంటే ఆల్రెడీ షో జరిగే విధానాన్ని బట్టి వాళ్ళు ఎందుకు అంత దూరం పెట్టుకున్నారంటే, షో జరిగే విధానాన్ని బట్టి మనం ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఎక్కువ మంది మన షో కనుక గట్టిగా చూసి వీళ్ళకి మంచి వ్యూవర్షిప్ కనుక వస్తే, ఫస్ట్ ఇనిషియల్గా 3 అనుకున్నారు, తర్వాత 5 అయ్యింది, ఇప్పుడు 6 అంటున్నారు. 3 ఓటింగ్ 3 డైరెక్ట్ సెలెక్షన్ అని, 6 కాస్త 9 అలా అయినా కూడా ఆశ్చర్యపోసంలా. సో కాకపోతే వాళ్ళు బలంగా ఆడితే నిజంగా వీళ్ళు క్యాపబుల్ 15 మందిలో 9 మంది క్యాపబుల్ అనుకుంటే వాళ్ళని కూడా తీసుకుంటారు. వాళ్ళు కనుక ఓటింగ్ షేర్ కూడా బలంగా పడితే మొత్తం 9 మందిని ఎక్కడి నుంచి ఎత్తచ్చు. మిగతా వాళ్ళని డైరెక్ట్గా సెలెక్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళు ఉంటారు చూస్తా, వాళ్ళు ప్లస్ ఫిలిం ఇండస్ట్రీ, లేదంటే టీవీలో ఉన్న సీరియల్ వాళ్ళు కాకుండా ఉంటారు చూడండి, ఇమాన్యుయల్, డాన్స్ మాస్టర్ పండు వాళ్ళు. సో ఇలాంటి కాంబినేషన్స్ ఒకటి సెట్ చేస్తున్నారు. అందుకని ఇది సెట్ అవ్వాలి అంటే కొంచెం వీళ్ళు చూసుకోవాలి అంటే మినిమం అక్కడ అన్ని యాక్టివిటీస్ జరిగిపోతే వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇంతమంది సెలబ్రిటీస్ కవర్కి కన్ఫర్మేషన్స్ వెళ్ళాలి. మామూలుగా అయితే August 11 నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఇంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, August 11 నుంచి మీకు వస్తుందండి నేను. ఈరోజు 16 లేదు. సో అలా గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. రేపెల్లుండో షూటింగ్ అయిపోతుంది నాకు తెలిసి, రేపుతో అయిపోద్ది అనుకుంటా. అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దు, ఎలాంటి సెలబ్రిటీస్ని తీసుకోవాలని. పెద్ద సెలబ్రిటీస్కే ప్లాన్ చేస్తున్నారు. ఇది సో టీవీ సీరియల్స్ అయితే మాత్రం 0 ఉంటారు, టీవీ నుంచి ఉంటారు, సీరియల్స్ నుంచి ఉంటారు. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇంకొక విషయం, దీని గురించి నేను సపరేట్ వీడియో చేశాను. ఇక్కడ పాయింట్ చెప్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేసి ఈరోజు అది అప్లోడ్ చేయాలి, బట్ అది నేను రేపు అప్లోడ్ చేస్తాను, మళ్ళీ చేస్తాను కుదిరితే. అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అంటే ఇంటర్వ్యూస్ అయినప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా మీరు ఉంటారండి మ్యాక్సిమం అని ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందో, వాళ్ళు
వాళ్ళని వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, బయట ఎక్కువగా తెలియకుండా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వటం అంటే మేము బిగ్ బాస్తో వాళ్ళ గురించి పర్సనల్ లైఫ్ అంతా చెప్పుకొని వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఈ ఇంటర్వ్యూస్ టెలికాస్ట్ అయ్యేలాగా ఒక ఒప్పందం చేసుకొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇస్తారో అప్పుడు తెలుస్తుంది కదా, మీరు ఒకటికి మించి 2-3 ఇచ్చినప్పుడు ఏమైందంటే ఓవర్గా తెలిసిద్ది. అది బిగ్ బాస్ టీం వరకు వెళ్ళదు అని మీరు అనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టే. సో ఒక 2 కంటెస్టెంట్స్ నాకు తెలిసిన వాళ్ళ వరకు 2 గట్టిగా అలాంటి ఇంటర్వ్యూలు ఒక 3-4 ఇచ్చారంట. సో వాళ్ళు ఖచ్చితంగా హౌస్లో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు డే 1 నుంచి. అలాంటి వాళ్ళకి కన్ఫర్మేషన్ రాకపోయినా మనకు ఆశ్చర్యపోనవసరం లేదు. వాళ్ళకి రానప్పుడు లేదంటే వచ్చినప్పుడు అప్పుడు చెప్తా మీకు వాళ్ళు ఎవరు ఏంటి అన్నది, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది నా పాయింట్స్ కనుక మీరు అగ్రీ చేస్తే, ముఖ్యంగా లీక్స్ విషయంలో డిస్టర్బింగ్గా ఉన్నాయి ఐస్కి చూస్తున్నప్పుడు. తప్పేమో అని అనిపించింది, అంటే ఒకరికి అన్యాయం జరుగుతున్నట్టే కదా అని అనిపించింది. సో అంటే నేనే కాదు, ఇది నన్ను ఫాలో అయ్యో కొంతమంది నాకు మెసేజ్ చేశారనమాట. ఇది నిజమేనా, ఆనంద్ గారు ఇలా జరిగిందా, అమ్మాయి ఇలా చేసిందంటే, అరే మనం చూడాలి కదా అంటే, లేదండి ఇలా చేసి ఉండొచ్చు ఇల్లు అని చెప్పి పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. అదేంటండి మీరు ఎలా అనుకుంటారు? పోనీ నేను డైరెక్ట్గా సెట్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి నేను ఆ విషయం చెప్పాను అనుకోండి, ఇలా ఈ అమ్మాయి ఎక్స్ట్రాల్ చేసింది, ఫుల్ నెగిటివ్గా మాట్లాడుతుంది, కొట్టేస్తుంది అందరిని అంటే అనుకోవచ్చు. ఎవరో చెప్పింది మళ్ళీ మనం కరెక్ట్ కాదు కదా అది. ఇప్పుడు దీన్ని ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఒకళ్ళు నన్నే అన్నండి తీసుకుంటారు. తీసుకోవద్దు. నేను చాలా జెన్యున్గా చెప్పాను, జెనరిక్గా చెప్పాను. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, పర్సనల్గా కాదు ఇది. అర్థం చేసుకోండి, అది సంగతి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా లైక్ కొట్టంగానే కొంచెం అక్కడ ఆప్షన్ హైప్ అని వస్తుంది. రాపోయినా మెసేజ్ ఇలా స్వైప్ చేస్తే ఫోన్లో మీకు హైప్ అనే కనిపిస్తుంది, మీకు అక్కడ తెలిసిపోద్ది. హైప్ కొట్టండి. వారానికి 3 వీడియోలు మాత్రం మీరు కొట్టగలరు, అందరికి కలిపి ఓవరాల్గా యూట్యూబ్లో వారానికి 3 వీడియోలు మీరు ఇవ్వగలరు అనమాట హైప్, అంతే. సో అంతకు మించి అయితే ఇవ్వలేరు అదనమాట. ఎవరికైనా ఇంకా హైప్ ఆప్షన్ కనిపించకపోతే ఒకసారి యూట్యూబ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.